ఆర్జీవి వివాదాలకు కేరఫ్ అడ్రస్. అనుకున్నది అనుకున్నట్లు చేస్తాడు. అయితే ఈ మధ్యకాలంలో తన మూవీ వ్యూహంను రిలీజ్ కాకుండా ఆపేశారు సెన్సార్లో కూడా ప్రాబ్లం చేశారు. సెన్సార్ సర్టిఫికెట్ వచ్చి రాగానే చెలరేగి పనిచేశాడు. సైకిల్, టీ గ్లాస్ అతడి టార్గెట్గా మారాయి. రిలీజ్ తేదీని కూడా ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ తన గెలుపును సగర్వంగా చాటుకున్నారు. వ్యూహం ఎట్టకేలకు డిసెంబర్ 29న ఘనంగా విడుదలైపోతుంది. ఈ చిత్రాన్ని దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన సంగతి తెలిసిందే. ఆ విశేషాలు మీకోసం. అసలు క్లీన్ వ్యూ రావటం మీకు చాలా ఇన్సల్ట్గా అనుకోవచ్చా? ఏం మాయ చేసాము అని చెప్తే పోలీసులు అరెస్ట్ చేయడానికి ఒక ఆస్కారం ఉంది. అందుకని మేమిద్దరం లోపలికి వెళ్లకుండా ఉండటానికి ఆ సీక్రెట్ మాత్రం అడగద్దు. అంటే ఏం చేశారు నేను మాత్రం అడగద్దు అంటారా? ఎలా సంపాదించారు, ఎలా కరెక్ట్ ఏం మేనేజ్ చేశారు అనేది అడగద్దు అంటారు. అది చేస్తే అది బయట పెడితే మీరు లోపలికి వెళ్తారా? అంటే ఒక చాలా దూరదేశం నుంచి ఒక ఫోన్ చేయించాను. దావుద్ ఇబ్రాహిం గారు అని నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు. ఆయనతో ఒక ఫోన్ చేయించారు. ఏపీ సీఎం గారితో నాకు పరిచయం లేదు. ఇక మీ మీద ఒట్టు. సరే, ఆ ఫోన్ నెంబర్ ఏదో ఇస్తే అందరూ ట్రై చేస్తారు సార్. సెన్సార్లో ప్రాబ్లం పడ్డ ప్రతి ఒక్కళ్ళు అది ట్రై చేస్తారు. అది ఆ నంబర్ ఇచ్చేస్తే ఇంక నా వాల్యూ ఉంటుందండి. పవన్ కళ్యాణ్ ఎవరు అది అది పవన్ కళ్యాణ్ ఎందుకు అనుకుంటున్నారు మీరు చెప్పండి. అది సరే, ఇంతకీ ఈ సినిమా వ్యూహం అనేటువంటి కంటెంట్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన దగ్గర నుండి జరిగినటువంటి రాజకీయ పరిణామాలని. ఫస్ట్ పార్ట్ వైఎస్ఆర్ గారు పోయినప్పటి నుంచి ఆయన సీఎం అయ్యే వరకు. ఎవరు? జగన్ గారు సీఎం అయ్యే వరకు. అంటే దాంట్లో జరిగినట్టు రాజకీయ పరిణామాలని మొత్తం ఎవరెవరు ఏమేమి వ్యూహాలు పన్నారు. జగన్ గారు జైలుకి వెళ్ళటం అన్ని అవన్నీ ఉంటాయి. మరి వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా ఉంటుందండి? ఉంటుంది. అది కూడా ఉంటుంది. ఇంకా క్రిషియల్ ఇది అది అని ఏది వదలలేదు, అన్ని పెట్టేశాను. కోడి కత్తి కేసు కూడా ఉంటుంది. కోడి కత్తి కేసు అది మీరు చూడండి సినిమాలో. చంద్రబాబు అంటే ఏంటి, కోపం మీకేమన్నా? సో చంద్రబాబు అంటే నాకు విపరీతమైన ఇష్టం. రసగుల్లా కన్నా ఎక్కువ ఇష్టం. ఎందుకు విలన్ లాగా చూపించారు మరి? అరే నేను ఇప్పుడే చెప్పాను, రసగుల్లా కన్నా ఎక్కువ ఇష్టం అంటే మళ్ళీ విలన్ లాగా మీకు కనిపిస్తున్నారేమో. ఇప్పుడు జగన్ పార్ట్లో తెలంగాణ దానికి ఇంకొక సీక్రెట్ అంటే నాకు విలన్లు అంటే చాలా ఇష్టం. మళ్ళీ అది కూడా చెప్తున్నాను. వ్యూహం ముందే సలార్ రాబోతుంది కదా, మరి సలార్ ముందు ఇది ఎంతవరకు నిలబడుతుంది అనుకుంటున్నారు? సార్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలు వేరే అంటే వేరే ఏమంటారు దాన్ని ఉద్దేశాలతోటి మోటివేషన్స్ ఉంటాయి. వ్యూహం అనే సినిమా ఒక పొలిటికల్ ఆస్పెక్ట్, ఒక రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్లు, రియల్ లైఫ్లో ఇప్పటికి కూడా పొలిటికల్గా స్ట్రాంగ్గా పబ్లిక్ మైండ్లో ఉన్న క్యారెక్టర్స్ స్టోరీ. యూనో సలార్ అనేది ఫిక్షనల్ స్టోరీ, పెద్ద స్టారు అది. సో ఐ డోంట్ థింక్ దే బోత్ ఆర్ కమింగ్ ఇన్ ద కేటగిరీ. రెండు సినిమాలు అన్నాం కాబట్టి ఒకే దాంట్లో ఉంటాయని నేను అనుకోవట్లేదు. సో దిస్ విల్ బీ ఫర్ ఏ స్పెసిఫిక్లీ ఇంట్రెస్టెడ్ ఆడియన్స్, ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ గురించి. ఇప్పటి వరకు అంటే ఈ క్యారెక్టర్స్ అన్ని చూస్తుంటే మన గతంలో జరిగినది మొత్తం చూసిన పబ్లిక్కి ఇప్పుడు ఈ సినిమా ద్వారా ఇంకా ఏం ఎక్స్టర్నల్గా మీరు చూపించబోతున్నారు? గతంలో మీరు బయట వాళ్ళు మైకుల దగ్గర లేకపోతే స్పీచ్ల్లో చూశారు, వాళ్ళ బెడ్రూమ్లో బాత్రూంలో ఏం జరిగినాయని ఉంటాయి దీంట్లో. అది మెయిన్ థింగ్. సరే, సినిమా రిలీజ్ తర్వాత మళ్ళీ జగన్ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంటుందా? నేను జ్యోతిష్కుని కాదు, దేవుణ్ణి కాదు, నేను జస్ట్ ఫిల్మ్ మేకర్. నేను పైగా జ్యోతిష్యం దేవుడిని నమ్మను కూడా. సో ఆ క్వశ్చన్ అడగడం కరెక్ట్ కాదు. ఇప్పుడు చిరంజీవి గారి ఇంట్లో ఏమైంది, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఏమన్నా అని అంటే దానికి నేను ఇచ్చేది ఏంటంటే, నేను వాళ్ళ ఇంట్లో పనోళ్ళు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళతో కూర్చుని రాత్రిపూట ఒక బీర్ బార్లో ఉడక తాగా. అప్పుడు వాళ్ళతోటి ఆ రహస్యాలన్నీ నేను చెప్పించుకొని అవి తీశాను. అది నా సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ ఇంట్లో పనోళ్ళు. సో సెలబ్రిటీస్ అంతా కూడా పనోళ్ళ ముందే మాట్లాడుకుంటారు అనుకోవచ్చా? పనోళ్ళు అందరికీ తెలుస్తుంది మన గురించి. ఎందుకంటే మనం పనోళ్ళని మనుషులుగా చూడం. ఏదో మనతో మన పక్కన ఇటువంటి తిరుగుతూ ఉంటారు, కానీ వాళ్ళు ఆ తిరుగుతా మన మాటలన్నీ నోట్ చేసుకుంటూ ఉంటారు. అది అందరికీ తెలుసు. అది సో మా ఇంట్లోనా
మా ఇంట్లో ఇప్పుడు అది నేను అన్ని ముందు నేనే చెప్పేస్తాను కాబట్టి పనోటి చెప్పడానికి ఏమి లేదు ఇంకా. సో ఒక క్వశ్చన్ అయితే ఓవరాల్గా చూస్తే కనుక మీ ట్రైలర్లో జగన్ ఫ్యామిలీ మొత్తం కనిపిస్తున్నారు, కానీ ఎందుకు షర్మిలక్క లేదు? ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే కోర్స్ ఆవిడ క్యారెక్టర్ ఉన్నారు సినిమాలో. మీరు ఒక 2 hours సినిమాలో ఒక ఆల్మోస్ట్ మీకు 10 సంవత్సరాలు జరిగిన ఒక స్టోరీని చెప్పడానికి ఆటోమేటిక్గా మీరు మీ స్టోరీ మెయిన్ పాయింట్కి ఏది అవసరం అయితే అదే మీరు కాన్సన్ట్రేట్ చేస్తారు. అలా కొన్ని క్యారెక్టర్లు ఎక్కువ ఉంటాయి, కొన్ని క్యారెక్టర్స్ తక్కువ ఉంటాయి. అంత సీరియస్గా రాజకీయాల గురించి డిస్కస్ చేస్తుంటే ఒక క్యారెక్టర్ జంతువులు తినిస్తూ తింటా కనిపిస్తుంది. ఎవరండి ఆ క్యారెక్టర్? అది లోకేష్ గారి క్యారెక్టర్. అంటే ఇక్కడ మార్చారా, జంతికల కింద మార్చారా? అది తిండే కదండి, జంతికలు బిస్కెట్లు ఏంటి తేడా? ఈ సినిమాకు సెన్సార్ ప్రాబ్లం వచ్చింది. సెన్సార్ సర్టిఫికేట్ మీరు తెచ్చుకున్నారు, కానీ గతంలో చాలా రోజుల క్రితం మీరు చెప్పారు సెన్సార్ బోర్డు మీద సినిమా తీస్తా అని చెప్పి. ఎప్పుడు తీస్తారు? డెఫినెట్గా త్వరలో, అతి త్వరలో.